హాయ్ అండి. ఈ వీడియోలో ఆమ్లెట్ చేస్తున్నాను. ఆమ్లెట్ అందరికీ తెలుసు. కానీ ఇదొచ్చేసి రాస్ ఆమ్లెట్ కోసం అనమాట. ఇక్కడైతే ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. స్పైస్ ఎక్కువ కావాలనుకున్నోళ్ళు ఇంకొంచెం తీసుకోవచ్చు. అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడైతే మొత్తం 2 గుడ్లు యూజ్ చేస్తున్నాను నేను. ఈ రాస్ ఆమ్లెట్ అనేది గోవాలో బాగా ఫేమస్ అనమాట. రోడ్ల పక్కన చిన్న చిన్న షాప్స్ ఉంటాయన్నమాట. షాప్స్ అంటే బండ్లు కూడా పెట్టుకో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది మోస్ట్లీ. ఇందులోకి వాడే చికెన్ చాకుటి అనమాట ఈ చికెన్ రెసిపీ. ఇది నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. వన్స్ ఎగ్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇంకా తవా వేడి చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవడమే. వన్స్ ఈ ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత దీన్ని నేనైతే 3 పార్ట్స్ చేసుకుంటున్నాను. మేము ముగ్గురం కాబట్టి 3 పార్ట్స్ అయితే చేసేసుకుంటున్నాను ఒకేసారి. వన్స్ ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత అదే తవా పైన బటర్ అప్లై చేసుకొని ఇంకా పావులు కూడా వేడి చేసేసుకుంటున్నాను. పావు వేడి చేయకుండా కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ లేయర్స్ అన్నీ కూడా క్రిస్పీగా ఉంటాయన్నమాట. బాగుంటుంది తినేటప్పుడు. సో ఈ విధంగా రెడీ అయిన ఆమ్లెట్ని ప్లేట్లోకి తీసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ చాకుటిని వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా పైన ఆనియన్స్ కొత్తిమీర చల్లుకొని కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇంకా వేడి వేడి రాస్ ఆమ్లెట్ని ఎంజాయ్ చేయడమే. ఇది ఇంట్లో చేసుకోలేము అనుకుంటే ఎవరైనా గోవాకు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీలైతే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.